అందరికీ నమస్కారం। ఇవాళ ఉదయగిరి నియోజకవర్గానికి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి సోదరులు కాకర్ల సురేష్ గారిని ఇక్కడికి ఆహ్వానిస్తూ ఎందుకు సురేష్ గారిని మనం ఎన్నుకోవాలి, ఎందుకు తెలుగుదేశం పార్టీకి ఓటేయాలి, ఎందుకు ఎన్డీఏ కూటమికి ఓటేయాలి అనేటువంటిది ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళం కూడా ఇంకో 10 మందికి 100 మందికి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది। ఎందుకనంటే ఎక్కడో దేశంగాని దేశం వెళ్లి కూడా ఇవాళ మళ్ళీ వచ్చి నా రాష్ట్రానికి నా ప్రాంతానికి ఏమన్నా చెయ్యాలి, ప్రజలకి మంచి చెయ్యాలి అనేటువంటి ఒక సేవా తత్పరతతోటి ముందరికి వచ్చినటువంటి సోదరులు సురేష్ గారిని ముందరగా అభినందిస్తూ, ఇలాంటి వ్యక్తుల్ని ఎన్నుకుంటే ఏం జరుగుతుందయ్యా అంటే రాష్ట్రంలో మనం ఏదైతే యువతకి వాళ్ళ రోజున ఉద్యోగాలు లేవని చూస్తున్నామో, రాష్ట్రంలో మహిళలకి భద్రత లేదని చూస్తున్నామో, స్వయం ఉపాధి పథకాలు ఎక్కడా లేవని చూస్తున్నామో, అలా అవన్నిటికీ కూడా ఒక సమాధానం అనేటువంటిది వస్తుంది। ఎందుకనంటే గత 2-2.5 సంవత్సరాలుగా సురేష్ గారు ఈ నియోజకవర్గాన్ని ఎక్కడికక్కడ తన గుండెల్లో పెట్టుకొని ముందరికెళ్తూ అటు అన్నా క్యాంటీన్ పెట్టడం కావచ్చు, ఎక్కడికక్కడ కుట్టు మెషిన్లు ఆడవారికి ఇవ్వడం కావచ్చు, ఆరోగ్య రథాలను నడిపించుకుంటూ ప్రజల ఆరోగ్య విషయంలో వాళ్ళని ఎక్కడికక్కడ కాపాడుకుంటూ కావచ్చు, ప్రతి ఒక్క విషయంలో కూడా నేనున్నా, నేను చూసుకుంటా, నా ప్రజలు, నేను మీకు సేవ చేయడానికే వచ్చా, నాకు ఇంకే విధమైనటువంటి వ్యాపారాలు లేవు, ఇంకా కేవలం ప్రజా రాజకీయాల కోసమే నేను ఇవాళ రోజున రాజకీయాల్లోకి వచ్చా అనేటువంటి ఇలాంటి వ్యక్తిని ఎన్నుకుందామా, లేకపోతే నాకెందుకు రాజకీయాలు, నన్నేదో బలవంతంగా తోసారు బాబోయ్ రాజకీయాల్లోకి అనేటువంటి ఇప్పుడున్నటువంటి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిని ఎన్నుకున్నామా అనేటువంటిది ప్రజలు ఆలోచన చేయాలి। ఎందుకనంటే అన్నా అంటే ఎవరు పలుకుతాడు? సురేష్ గారు పలుకుతాడు। ఏమంటాడు? నీ కష్టం ఏంటో చెప్పు, నేను తీరుస్తా అంటాడు। అది సురేష్ గారికి ఉన్నటువంటి ఒక మనస్తత్వం। అలాంటి వ్యక్తి మనకు ఎమ్మెల్యేగా కావాలి గాని అన్నా అంటే ఆగాగాగు, నేను అల్లంత దూరానున్నా, నా చుట్టూతా పోలీసులు ఉన్నారు, నా చుట్టూతా ఏసీ బస్సులున్నాయి, ఇక్కడున్నా అనేవాడు కావాలా అనేటువంటిది ఒక్కసారి మనం అందరం ఆలోచన చేసుకోవాలి। ముఖ్యంగా ఆడబిడ్డలు గుర్తుపెట్టుకోండి, 5 సంవత్సరాలుగా ఏం చూసాం మనం రాష్ట్రంలో, ముఖ్యంగా ఉదయగిరిలో ఏం చూసాం అనేటువంటిది ఒకసారి గుర్తుపెట్టుకోవాలి। ఒక రకమైనటువంటి నాసి రకం మద్యంతో మన ఇళ్ళని గుల్ల చేస్తూ, మన ఇంట్లో ఉన్నటువంటి మగవారి ఆరోగ్యాలని గుల్ల చేస్తూ, మన ఇంటికి ఉన్నటువంటి ప్రతి ఒక్క సంపదని దోచుకుంటున్నటువంటి దొంగలని వాటి రోజున అధికారంలో నుంచి తరిమేయాల్సినటువంటి అవసరం ఉంది। అలాంటివి జరగాలి అని అంటే కేవలం సురేష్ గారు లాంటి వ్యక్తులు, ఎవరైతే రాజకీయం అంటే సేవ, రాజకీయం అంటే ప్రజల కోసం, రాజకీయం అంటే ప్రజలే, ఏ రకమైనటువంటి నినాదం ఏదైతే ఆ రోజున నందమూరి తారక రామారావు గారు తీసుకొచ్చారో, సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనేటువంటి ఆ నినాదాన్ని నమ్మి దాన్ని వాళ్ళ తూచా తప్పకుండా మనస వాచ కర్మణ పాటిస్తున్నటువంటి వ్యక్తి సురేష్ గారు। అలాంటి వ్యక్తినే మనం ఎమ్మెల్యేగా ఎన్నుకోవాల్సినటువంటి అవసరం ఉంది। ఎందుకనంటే ఎవరన్నా అడిగితే చెప్పండి, నా గుర్తు సైకిల్ గుర్తు, సైకిల్ గుర్తు మీదే ఓటేస్తా, ఉదయగిరి అభివృద్ధికి నేను కృషి చేస్తా, సురేష్ నే నేను ఎమ్మెల్యేగా ఎన్నుకుంటా అనేటువంటిది వాళ్ళందరం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది। మళ్ళీ ఒక్కసారి చెప్తున్నా, రాష్ట్రం బాగుపడాలంటే ఎన్డీఏ కూటమి రావాలి, ఉదయగిరి బాగుపడాలి అనంటే, ఉదయగిరిలో అభివృద్ధి జరగాలి అంటే, ఉదయగిరిలో ప్రతి ఒక్క అక్క చెల్లెమ్మ సంతోషంగా సుభిక్షంగా ఉండాలి అనంటే సురేష్ గారు ఎమ్మెల్యేగా రావాల్సినటువంటి అవసరం ఉంది। అందుకే అందరం కూడా మళ్ళీ గుర్తు చేసుకుందాం, మన గుర్తు సైకిల్ గుర్తుకే, సైకిల్ గుర్తుకే, సురేష్ అన్ననే, సురేష్ అన్ననే। జై తెలుగుదేశం, జై తెలుగుదేశం। నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం।